దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ సంక్షోభం మొదలైంది. ఇది ఖచ్చితంగా కూటమి నేతలు సృష్టిస్తున్న కృత్రిమ కొరత అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నేడు నంద్యాల పట్టణం డేనియల్పురం నయారా పెట్రోల్ బంక్ వద్ద వైసీపీ నేతలు ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ దేశంలో మరెక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ సంక్షోభం ఉండడం కూటమి నాయకులు వేసిన స్కెచ్ అని, వారే కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని ఆరోపించారు. గత కొద్ది రోజులుగా ఈ సమస్య మరింత తీవ్రమైందని, అయినా కూటమి ప్రభుత్వంలో కనీసం చలనం కనిపించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో 4510 పెట్రోల్ బంకులు ఉండగా 70% వాటిలో నో స్టాక్ బోర్డులు పెట్టారని తెలిపారు. పక్క రాష్ట్రమైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో ఎక్కడ పెట్రోల్ డీజిల్కు కొరత లేదని, ఎటువంటి సరఫరాలో సంక్షోభం లేదని స్పష్టం చేశారు. పెట్రోల్ డీజిల్ కొరతపై వైఎస్ఆర్సీపీ ఎంపీలు కేంద్ర మంత్రులను సంప్రదిస్తే సరఫరాలో ఎక్కడా లోటు లేదని, పెట్రోల్ బంకుల్లో నుంచి ఒక్క ఇండెంట్ కూడా పెండింగ్ లేకుండా సరఫరా చేస్తున్నామని చెప్పారని పేర్కొన్నారు. అయితే ఇక్కడ పెట్రోల్ డీజిల్ కొరత ఎందుకు ఏర్పడింది, అందుకు కారణం ఎవరు అన్నది కూటమి ప్రభుత్వ నేతలు తేల్చాల్సి ఉందన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతారు అన్న ప్రచారం జోరుగా సాగుతుందని, దీనిని బట్టి డీలర్లు స్టాక్ ఉన్నా కూడా నో స్టాక్ బోర్డులను ఉంచుతున్నారని ఆరోపించారు. పెట్రోల్ డీజిల్ కొరత వల్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలగజేస్తుందని, ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీ రత్నబాబు చౌదరి, రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ శశికళారెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, జిల్లా సెక్రటరీలు దేవనగర్ భాషా, శివనాగిరెడ్డి, మాజీ కౌన్సిలర్స్ ఆరిఫ్ నాయక్, కలాం భాషా, చింపింగ్ బాషిద్, మునయ్య, మేస చంద్రశేఖర్, వైసీపీ నాయకులు కిరణ్ కుమార్, రహంతుల్లా, సాయిరాం రెడ్డి, శ్రీరాములు, శంకర్ నాయక్, దండె సుధాకర్, గోపాల్ రెడ్డి, జలీల్, మనోజ్ కుమార్, బాబు తదితరులు పాల్గొన్నారు. మనం చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకమైన ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి అనేటివి. మొన్నటికి మొన్న యూరియా కొరతలు, మా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎప్పుడైనా యూరియా కొరత జరిగిందా? లేదు. రైతులకు ఇబ్బంది, గిట్టుబాటు ధర లేదు, కొనుగోలు చేస్తామని చెప్పారు. మొన్నటికి మొన్న మార్కెట్ యార్డ్లో జొన్నలు కొనుగోలు చేస్తాం, మొక్కజొన్నలు కొనుగోలు చేస్తామన్నారు. మళ్ళీ కొనుగోలు చేయమని చెప్తా ఉన్నారు. రైతులను అన్ని రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈరోజు ఒక స్టెప్ ముందుకేసి ప్రజలను అందరినీ నాశనం చేస్తా ఉన్నారు డీజిల్ కొరతతో. సౌత్ ఇండియాలో కూటమి ప్రభుత్వము, బీజేపీతో సెంట్రల్తో లింక్ ఉండే ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం. ఇక్కడ కొరత, తమిళనాడులో కొరత లేదే. ఏమన్నంటే యుద్ధం గురించి చెప్తా ఉన్నారు. భారతదేశంలో ఉండే ప్రతి రాష్ట్రానికి యుద్ధం యొక్క ఎఫెక్ట్ ఉంటుంది, నేను కూడా దాంతో ఏకీభవిస్తాను. బట్ తమిళనాడులో డీజిల్ కొరత లేదే, కర్ణాటకలో డీజిల్ కొరత లేదే, తెలంగాణలో డీజిల్ కొరత లేదే. కేవలం ఆంధ్ర రాష్ట్రానికే ఉంటుందా? అంటే మీరు ఏ రకంగా వర్క్ చేస్తా ఉన్నారనేది దీని ద్వారానే తేటతెల్లం అవుతా ఉంది. ఎన్ని రకాల ఇబ్బందులు ప్రజలకు, ఎగ్జామ్స్ పీరియడ్, స్టూడెంట్స్కి ఇబ్బందులు, రబీ సీజన్, హార్వెస్టింగ్ సీజన్ ఏ రకంగా ఉన్నాయి, కోతలు, డీజిల్ లేకుంటే ఏ రకంగా ఇబ్బంది, మిషన్లకు ఎంత ఇబ్బంది, అక్వా రైతులకు ఎయిర్ రోటోవేటర్స్ తిరగకుండా వాళ్ళకి ఏ రకంగా ఇబ్బంది, రొయ్యలన్నీ చనిపోతా ఉన్నాయి.
అన్ని సార్లు రైతులు నష్టపరచడము, ప్రజలు నష్టపరచడం తప్ప మీరు చేసింది ఏమీ లేదు. ఏమన్నా చెబితే మీ పత్రికల ద్వారా 45 ఇయర్స్ ఇండస్ట్రీ నేను అవి చేశాను ఇవి చేశానని చెప్పడం తప్ప ప్రజలకు మేలు చేసిన పాపన ఒక్కసారైనా మీరు చేశారా? ఈ కొరత ఎందుకు వచ్చింది? ఆంధ్ర రాష్ట్రంలోనే ఎందుకు వచ్చింది? మళ్ళీ నిన్ననో మొన్ననో ఆఫీసర్లు చెప్తారు కొరత లేదని. కొరత లేకుంటే ఈ రకంగా ఉంటుందా? ఎదురుగా బంక్ ఉంది, మేము ఈ బంకులో ఉన్నాము. కొరత లేకుంటే ఈ రకంగా ఉందా? ఒక్క ప్రజలను అడగండి. ఎప్పుడన్నా ఒక్కసారి పెట్రోల్ బంకు ఓపెన్ చేస్తే ఎంత క్యూ లైన్ ఉంటా ఉంది? ఒక 6 నెలల క్రితం ఈ క్యూ లైన్ ఉండిందా? ఒక సంవత్సరం క్రితం ఈ క్యూ లైన్ ఉండిందా? కొరత లేకుంటే ప్రజలు ఆ రకంగా ఎందుకు తీసుకుంటారు? మీ సమాధానం ఏమంటే కొరత వస్తుందనే భయంతో ప్యానికే ప్రజలు తీసుకుపోతున్నారని చెప్తారు. మీరు చెప్పినట్లు అబద్ధాలు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్పడు. ఆ రకంగా మీరు చెప్పడం తప్ప వేరే చేసిందైతే ఏమీ లేదు. ఏం మాట్లాడుతా ఉన్నారు మీరు? డీజిల్ సఫిషియెంట్ గా ఒక 10 రోజులు మీరు ఫుల్ గా పెట్టండి, ఎవరు బంకు కాడికి కూడా రారు. ఈ రోజు మీరు కొరత ఉండడం వల్లనే ఇబ్బందులు పడుకుంటా బ్లాక్లు అమ్ముకుంటా దీన్ని కూడా మీ టీడీపీ నాయకులు క్యాష్ చేసుకుంటా ఉన్నారు. బ్లాక్ చేయడం, బ్లాక్లు అమ్ముకోవడం. డీలర్లు ఏం చేస్తారు? వీళ్ళకు స్టాక్ వస్తాయి కదా, వీళ్ళు ఇవ్వగలది స్టాక్ వచ్చే రకంగా చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీ బాధ్యత. ఈ రకంగా మీరు చేస్తా పోతా ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. మేమందరము ఖచ్చితంగా ఈ కొరత క్లియర్ చేయకపోతే రాష్ట్ర ఎత్తున ధర్నాలు చేసేసి మిమ్మల్ని ఎండగొడతామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ ఈరోజు మా నంద్యాల ఇన్ఛార్జ్ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈ పెట్రోల్ సమస్యల గురించి ఇక్కడ పత్రికాముఖంగా ప్రభుత్వానికి తెలియజేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇక్కడికి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మీ వల్ల ఈ రాష్ట్రంలో ఏర్పడుతున్నటువంటి సంక్షోభాలు 1 కాదు 2 కాదు. ముఖ్యంగా ఈరోజు ఎక్కడ లేని విధంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ పెట్రోల్ డీజిల్ యొక్క సంక్షోభం ఏర్పడింది అంటే మీ యొక్క ముందు చూపు అనుకోవాలనా లేకపోతే మీ యొక్క దూరదృష్టి అనుకోవాలనా, అది మీకే వదిలేస్తా ఉన్నాం. ఈరోజు ఇది పెళ్లిళ్ళ సీజన్. పెట్రోల్ డీజిల్ లేకపోతే ప్రజలు ఎంత అసౌకర్యానికి గురవుతారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇది పరీక్షా కాలం. విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఒక చోటు నుండి ఇంకో చోటికి వెళ్ళాలి. వాళ్ళు ఎంత అసౌకర్యానికి గురవుతారో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. రైతాంగం, ఇది రబీ సీజన్. ఈ రోజు ఇప్పటికే వరి కోత మిషన్ల పైన 700 నుంచి 800 వరకు గంటకు రేట్లు పెంచి వాళ్ళ ముక్కు పిండి వసూలు చేస్తా ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేకపోగా ఈ రోజు వాళ్ళు పండించినటువంటి పంట పైన వాటిని ఒక చోటు నుండి ఇంకో చోటికి తరలించడానికి 700 నుంచి 800 రూపాయల వరకు అదనంగా వాళ్ళు భరించాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు మీ వల్ల ఏర్పడింది. మీరు ఎలాంటి ముందు చూపుతోటి ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి కల్పించారో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ రాష్ట్రంలో మీరు కేవలం 25% ఓట్లతో గెలిచారు. మీరు బాల్ ప్రాక్టీస్ చేశారు, గ్యాంబ్లింగ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఓట్లు, కూటమి బీజేపీ ఓట్లు అన్ని కలుపుకుంటే మీకు ఈ విజయం అనేటువంటి దక్కింది. మీరు ఎలా గెలిచారో తెలిసినప్పటికీ కూడా కనీసం మీ తప్పులను మీరు సరిదిద్దుకొని రాబోయేటువంటి కాలంలో మీ ప్రభుత్వం పట్ల ప్రజలకు విశ్వాసం ఏర్పడే విధంగా కూడా మీరు పనిచేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే కుక్కతోక వంకరలాగా మీ యొక్క పరిపాలన అనేటువంటిది గత 45 సంవత్సరాలుగా ఈ విధంగానే జరుగుతా ఉంది. ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో మాత్రమే డీజిల్ కొరత ఏర్పడింది. ఎందుకు ఇలా ఏర్పడుతుందో, మళ్ళా కూటమి ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో ఇద్దరు ఒకే ప్రభుత్వమే, కానీ మన రాష్ట్రంలో ఎందుకు బాధ్యతారహితంగా ఈ రకమైనటువంటి కొరతను సృష్టించినారో ప్రజలైతే సతమతం అవుతున్నారు. ముఖ్యంగా రైతులకు ఇప్పుడు మాసులు లోడ్ చేయడానికి ట్రాక్టర్లకు, లారీలకు ఎత్తడానికి కూడా డీజిల్ ఎంతో అవసరము. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే కూడా దీని మీద చర్యలు తీసుకోకుండా ఉన్నారంటే ఎంతో గర్హనీయంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరి సమస్యను విని ప్రజలందరికీ కూడా ఏ సమస్య లేకుండా, డీజిల్ కొరత అనేది లేకుండా వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మనకు స్టాక్ ఎక్కువ తెప్పించి ప్రజలందరికీ కూడా కన్వీనియంట్ గా ఏర్పాటు చేయాలని చెప్పి మన వైఎస్ఆర్సీపీ తరఫున
మన నంద్యాల మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మా మాజీ శాసనసభ్యులు శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు ఈరోజు నంద్యాలలో పెట్రోల్ బంకుల దగ్గర మా నిరసనను తెలియజేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం స్వయంకృతాపరాధంగానే కృత్రిమంగా కొరతను సృష్టించి ఈరోజు ప్రజలను ఇబ్బంది పెట్టాలా, ప్రజలను బాధ పెట్టాలనే ఒకే ఒక ఆలోచనతో చేస్తున్నదే తప్ప వేరే ఉద్దేశం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 4-5 రోజులుగా ఎంత ఇబ్బందులు పడుతున్నా ప్రజలు పట్టించుకొని చంద్రబాబు నాయుడు ఎక్కడ పోయినాడో తెలియని పరిస్థితి, ఆయనేమో అనారోగ్యం అని చెప్పి మంచం ఎక్కిన పరిస్థితి, అలాగే లోకేష్ బాబు ఎక్కడ పోయినాడో తెలియని పరిస్థితి. ఈరోజు ప్రజలు ఇంత ఇబ్బంది పడి ఈరోజు ప్రతి వ్యవస్థకు పెట్రోల్ డీజిల్ తో సంబంధాలు ఉండే పరిస్థితి ఏర్పడింది. బయటకు వెళ్ళాలన్నా ప్రతిదీ కూడా ఈరోజు క్యూలు, రాష్ట్ర వ్యాప్తంగా క్యూలు కట్టి ఈరోజు ప్రతి వ్యవస్థకు రేషన్ షాప్ లో క్యూలే, మార్కెట్ లో క్యూలే, మరి పెట్రోల్ బంక్ దగ్గర క్యూలే. మరి ఏ విధంగా ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టాలనే ఈ ఆకాంక్ష మరి ఎందుకు చంద్రబాబులో బలంగా ఉండిపోయిందో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా డీజిల్ కు పెట్రోల్ కు అన్ని విధాలుగా సహకారం ఉంది, పూర్తి స్థాయిలో ఉంటే ఏపీలో మాత్రమే అంటే కృత్రిమంగా కొరత సృష్టించి సంపద కూటమి ప్రభుత్వ నాయకులు సంపాదించుకునే విధంగా సంపద సృష్టించి, అంటే డీజిల్ ఇక్కడి నుంచి కొనుక్కొని పోయి బయట 180 రూపాయలు 200 రూపాయలకు లీటర్ అమ్ముకునే పరిస్థితి, బాక్సుల్లో క్యాన్లలో పట్టే పరిస్థితి ఉంది. అంటే ఇక్కడికి కూడా ఫోన్లు చేసి కూటమి నాయకులు చెప్పి ఇక్కడి నుంచి కూడా డీజిల్ బయటికి బాక్సుల్లో క్యాన్లలో పంపించుకునే పరిస్థితి. అంటే పేదవాడు బతకడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదా? కూటమి ప్రభుత్వం చేసే దుర్మార్గమైన చర్యలను అరికట్టాలని కోరుకుంటున్నాం. కూడా ఇంధనాలు మన పెట్రోల్ డీజిల్ పూర్తి స్థాయిలో అంతే విధంగా ఏర్పాటు చేయాలని, అటు కాని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఉద్యమం చేయడానికి కూడా సిద్ధపడతామని కూడా సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి అసమర్థత వల్ల రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. 45 సంవత్సరాలైన అనుభవము, దురదృష్టి, బహుశా దేశంలో అందరికంటే నాకే ఎక్కువ అని చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పుకుంటాడు. కానీ ఈ రోజు దూరదృష్టి లేకపోవడం వల్ల, సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రజలందరినీ కూడా ఇక్కట్లకు గురి చేసినటువంటి ఈ ప్రభుత్వం నిరసనగా ఈ రోజు ఇక్కడ మనము నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ రోజు తెలియజేయడం ఏమంటే, సౌత్ ఇండియా మొత్తంలో కూడా కూటమిలో ఏకైక భాగస్వామి చంద్రబాబు నాయుడు గారే. కానీ అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ కొరత లేదు. కేవలం మన రాష్ట్రంలోనే ఈ కొరతకు కారణం ఏమి అని చెప్పేసి కూడా ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. మరీ ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు బాధ్యత రాహిత్యంగా పెట్రోల్ ఇంత బండ్లకు తీసుకోవాలి, డీజిల్ ఇంత మాత్రమే పట్టించుకోవాలని చెప్పేసి చెప్పడం ఎంతమందికి సమంజసం? రైతులకు కానీ, ఆక్వా రైతులకు కానీ, ఆటో అన్నదమ్ములకు కానీ వీరందరికీ కూడా లిమిట్ పెడితే కనుక వాళ్ళ అవసరాలు ఏ విధంగా తీరుతాయి? మీరు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడు గారు మంత్రులను గాని, ఎమ్మెల్యేలను గాని, జిల్లా యంత్రాంగాన్ని గారి ఈ బాధ్యత వాళ్ళ మీద నెపం నెట్టకుండా ఆయననే ఈ యొక్క బాధ్యత తీసుకొని పూర్తిగా విఫలమైనట్లు ఒప్పుకొని సంపూర్ణంగా వారం రోజుల నుంచి ఉన్న ఈ సమస్యను తీర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మనది రియల్ టైం గవర్నెన్స్ లో ప్రతిదీ కూడా నిమిషాల మీద నాకు సమస్య తెలుస్తాదన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వారం రోజుల నుంచి నిద్రపోతున్నారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ రోజు మా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చాలా మంది ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఏమిటనగా పెట్రోల్ డీజిల్ అనేది నిత్యము ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటివి. ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ వ్యక్తికి ఒక కారు ఉంటది, ఒక మోటార్ సైకిల్ ఉంటది. కాబట్టి ప్రతి వ్యక్తి నిరంతరము బయటికి వెళ్ళాలంటే పెట్రోల్ డీజిల్ అనేది అవసరమైనటువంటి పని. అలాగే అత్యవసరమైనటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మేము అగ్రికల్చర్ తరఫున మా విషయం చెప్పాలి. బాగా అగ్రికల్చర్ ఈ రోజు సీడ్ ప్రొడక్షన్ మన తాలూకా నుంచి అన్ని ఏరియాస్ కి ప్రొడక్షన్ పోతూ ఉంది. పోతున్నప్పుడు లికా మూవ్మెంట్ లో ఇప్పుడు ప్రొడక్షన్ చేసిన తర్వాత మేము ఉత్పత్తిని తెచ్చుకోవాలంటే లారీలకి డీజిల్ లేక, తర్వాత హార్వెస్టర్స్ కి డీజిల్ లేక చాలా అవస్థలు పడే పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ పరిస్థితిలో ఒక పక్క అమాలీల ప్రాబ్లం, లేబర్ కి గిట్టుబాటు రేట్ లేక,
లేబర్ కూడా బాధపడుతున్నారు. ఒక పక్క రైతాంగానికి కూడా గిట్టుబాటు రేటు లేక విలవిల కొట్టుకుంటూ ఇటువంటి ఎర్రటి ఎండల్లో 44-45 టెంపరేచర్ ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతు పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉందని తెలియపరుస్తున్నాం. అలాగే ఈ రోజు డీజిల్ గురించి మన రాష్ట్రంలో మాట్లాడే దిక్కు లేకుండా పోయింది కూటమి ప్రభుత్వం. దానికి ఈ మహానుభావుడు మన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మన బాబు గారు అయితేనేమి, అలాగే మన బీజేపీ ప్రభుత్వం అయితేనేమి వీరు ఎలాంటి స్పందన లేదు. కానీ వేరే రాష్ట్రాల్లో అన్ని రకాల మా ప్రొడక్షన్ సాఫీగా కంపెనీస్ కి పోతుంది. అక్కడి నుంచి ఉత్పత్తి ప్యాకింగ్ అయితే అక్కడి నుంచి వేరే రాష్ట్రాలకి విక్రయించడం కూడా జరుగుతుంది. కానీ మన రాష్ట్రానికి దౌర్భాగ్యం ఎందుకు ఏర్పడిందో ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క డీజిల్ ని, ఈ పెట్రోల్ ని సఫిషియెంట్ గా రైతాంగానికి కానీ 50 మంది ప్రజానికానికి కానీ అందేటట్టు చేస్తారని మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ. ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ కొరత వలన మా రైతాంగానికి అయితే చాలా నష్టం జరుగుతా ఉంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు వరి కోతలు జరుగుతా ఉన్నాయి. వరి కోత మిషన్లకు కనీసం డీజిల్ గానీ ఇవ్వలేని ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వము. గతంలో ఈ పెట్రోల్ డీజిల్ గురించి మన మంత్రి గారు లోకేష్ గారు ఎన్నో పలుమార్లు ఈ డీజిల్ పెట్రోల్ మీద మన అప్పట్లో వైసీపీ ప్రభుత్వం 42 రూపాయలు పైసలకు వసూలు చేస్తుంది. మా ప్రభుత్వం వస్తే తగ్గిస్తామని ఈ రోజు వరకు ఒక్క మాట చెప్పకపోను. ఇంకా ఉన్న ఆ రేటు ఎక్కువ రేట్లకు కూడా డీజిల్ లేకుండా, పెట్రోల్ లేకుండా ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు కూడా కనీసం వాళ్ళ పంట కోసుకొని కూడా హార్వెస్టర్లకు డీజిల్ లేకుండా చేయడం అనేది దురదృష్టకరం. ఇలాంటి దురదృష్టకరం ఏ రాష్ట్రంలో లేదు, ఎన్నడూ లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వల్లనే వచ్చింది. అదే విధంగా ప్రజల సమస్యలను మేము ప్రశ్నిస్తాము అని వచ్చిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు కనుమరుగైపోయినాడు. ఆ రోజు కూడా ఈ కూటమి ప్రభుత్వం యూరియా కొరత ఉన్నప్పుడు కానీ, ఈ డీజిల్ కొరత ఉన్నప్పుడు కానీ రైతులకు ఏ రోజు అండగా లేకుండా పోయినాడు. అలాంటి మహానుభావుడు చల్లగా ఉండాలా. మా రైతులందరూ కూడా అదే కోరుకుంటున్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మా రైతాంగం అంతా కలిసి ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని కోరుకుంటూ, అదే విధంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ డీజిల్ కొరతను తక్షణమే తీర్చాలని ఈ రైతాంగం తరపు నుంచి కోరుకుంటూ నమస్కారం. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఎక్స్-ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సూచన మేరకు ఎమ్మెల్సీ ఇషాక్ బాషా గారి ఆధ్వర్యంలో నంద్యాల అసెంబ్లీకి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులతో ఇక్కడ నంద్యాల ప్రాంతానికి ఏదైతే డీజిల్ మరియు పెట్రోల్ కొరత ఉందో అది లేకుండా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది.